మాసాలుగా నీటి ఎద్దడి ద్వారా ఇక్కడ ఉన్నట్టు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణం లోపల ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా మా నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే గంభీరాపేట మండలానికి అవసరమైనటువంటి బోర్లను మంజూరు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చాల్సిందిగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలనుసారం ఈరోజు గంభీరాపేట మండల కేంద్రంలో మన మొన్ననే హనుమాన్ నగర్లో ఆ తర్వాత సీతారాం బజార్లోని ప్రధాన కూడలి వద్ద ఈరోజు బోర్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు శనివారం ఆంజనేయ స్వామికి ఒక నచ్చినటువంటి రోజు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ వేసినటువంటి బోరు మంచి సక్సెస్ అయ్యి అందరికీ కూడా నీరు అందించి వాళ్ళ దాహార్తిని తీర్చాలని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను తీర్చడంలో ఇటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా కృతనిశ్చయంతో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుకుంటున్నాం. కాబట్టి మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీకే మహేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మేము ఏ విజ్ఞప్తి చేసినా ప్రజల నుంచి వచ్చినటువంటి ఆర్జీలను అన్న మా ఊరికి ఇది కావాలి, మా ఊరికి సీసీ రోడ్డు కావాలి, మా ఊరికి బోర్డు కావాలి, మా ఊరికి ఇది కావాలని చెప్పి వెంటనే వారు స్పందించి ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ వారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వారు చేసినటువంటి అభివృద్ధి నిజంగా హర్షణీయం. ఈ సందర్భంగా గంభీరాపేట మండల ప్రజల పక్షాన ముఖ్యంగా సీతారాం బజార్ ప్రజల పక్షాన మా మహేందర్ రెడ్డి గారికి, మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు కూడా సీతారాం బజార్ అంటే ప్రేమ. ఎందుకంటే నాకు రాజకీయ జన్మనిచ్చింది ఈ సీతారాం బజార్. మా వారి యొక్క రుణం తీర్చుకోవాలడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్రమక్రమేణా ఇక్కడ సీతారాం బజార్లో ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా సహపుట్టులాగా, నాకు రక్త సంబంధికులాగా ప్రతి గడపకు నాకు ఉన్నటువంటి అనుబంధం అట్టింది. కాబట్టి రానున్నటి రోజుల్లో కూడా ఖచ్చితంగా సీతారాం బజార్ యొక్క ప్రజల కష్టసుఖాల్లో నేను తోడై నీడై నిలుస్తానని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు
మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు. ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే. ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాలు మొక్కేది. కిందుగా మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా. అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే, దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కూడా ఎవరేందో, ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. ఒక్కటి చెప్తా ఉన్నా, యాది పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా, సుప్రీంకోర్టు యమ సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో, 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద నాయకులు పోయి ఉండొచ్చు కాక, కానీ ఇలా ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే, వెంకటరామన్న ఉంటే, అందరం ఉంటే అన్నాడు ఆయన. రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, కానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినట్ట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో 1 రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. తాజా మాజీ మున్సిపల్ కేశవ్ గారిని జై తెలంగాణ. బొంగర్పల్లి గోపాల్ మాజీ సర్పంచ్. జై తెలంగాణ. జై తెలంగాణ.
రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ పతువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంక తాండా. ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది నిజామాబాద్ స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే. అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే, ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్ లో చూసినాము. చాలా పాటలు పాడింది. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ల నుంచి వీళ్ళొక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు మీకెట్లా రైట్ ఉంది, మాకు అంత రైట్ ఉంది.
మీడియా మిత్రులు వెంటనే మీడియా మిత్రులు వెంటనే అనుమతించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే రావాలి. డిఎఫ్ఓ వెంటనే రావాలి. ఆకుగా తీసుకెళ్ళి కూర్చుంటారు. సరే కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తాను చూడండి. రైట్, ఓకే. మనల్ని తీసుకున్న బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు, లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఎవరు వస్తారు? మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరా? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు మేము ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేము అంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తానికి బాగుండదు. గొడవలకు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే మాత్రం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు, మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా పక్కన జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ అని చెప్పేసి మీరు లేడీస్ బేస్ చేస్తారని అంటారు. మేము మాట్లాడతాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా. ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year.
ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. नीराजनदीपं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि जलाभिषेकं समर्पयामि नमस्करोमि वनदुर्गा भवानी माता की जय।